ఈరోజు రాఖీ పౌర్ణమి కదా బేట, చెల్లికి గిఫ్ట్ తీసుకుంటా. అమ్మో ఈరోజు రాఖీ, అన్నయ్యకి రాఖీ కట్టి ఎలాగన్నా గిఫ్ట్ గుంజేయాలి. అమ్మేమో చెల్లికి గిఫ్ట్ ఇదేమని డబ్బులు ఇచ్చింది, నేనేమో డబ్బులతో ఇది కొనేసా. ఇప్పుడు దాని గిఫ్ట్ ఎడికి వెళ్దేవాలి, ఎట్లా మేనేజ్ చేసుకున్నా. అన్నయ్య నేను వచ్చేసా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. రా అమ్మా రా, వచ్చి రాఖీ కడుతుందా. ఇంక ఇప్పుడు గిఫ్ట్ ఎడికి వెళ్దేవాలి అంట. ఇప్పుడు గిఫ్ట్ అడుగుతుంది, ఇక్కడికి దొబ్బేయడం పెట్టి. ఎక్కడికని ఆ గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నా. నీకు గిఫ్ట్ కావాలి అంతే కదా. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. అమ్మో అన్ని అక్కకి కాస్ట్ గిఫ్ట్ వేస్తుండగా. హ్యాపీగా హ్యాపీ, థ్యాంక్ యూ, బై. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. చెల్లి గిఫ్ట్ కొనిచ్చినావు బేట. అంటే అమ్మ అది అక్కడ నీ నగలుంటే అవి ఇచ్చేసా అమ్మ. చెల్లికి గిఫ్ట్ కొనిమని నేను డబ్బులు ఇస్తే రాఖీ రోజు అక్కలకి చెల్లెలకి గిఫ్ట్స్ ఇవ్వాలి ఏంటి, మనం కూడా అడుగుదాం. అని నువ్వేమో అక్క గిఫ్ట్ ఇచ్చమని నాకు లేవా? మా మమ్మీ నన్ను పిచ్చి కొట్టుడు కొడతా, నీకు గిఫ్ట్